నమస్కారం V3 న్యూస్ కు స్వాగతం. లక్ష్యం సమాజహితం. ముందుగా ప్రధానాంశాలు. కేపీహెచ్బీ కాలనీలో టీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశం. మత విద్వేషాలను తిప్పికొట్టాలని మంత్రి పువ్వాడ పిలుపు. మెదక్ జిల్లా చేగుంటలో దుబ్బాక ఎమ్మెల్యే పర్యటన. అభివృద్ధికి అడ్డుపడితే ఊరుకోమని స్పష్టం. జీహెచ్ఎంసీ ఎన్నికల నుండి తప్పుకున్న జనసేన. బీజేపీకి సంపూర్ణ మద్దతు ప్రకటించిన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. మన్సూరాబాద్ లో టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా ఏలుకొండ రామ్కోటి నామినేషన్. ప్రభుత్వం ఉద్యమకారులకు న్యాయం చేయట్లేదని ఆగ్రహం. ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు, ఉన్నత విద్యావంతులు, సామాజిక సేవాస్పృహ కలిగిన యువ నాయకుడు ఏనుగంటి రాజు నేత జీహెచ్ఎంసీ ఎన్నికల్లో రాజేంద్రనగర్ సర్కిల్లోని మైలార్దేవపల్లి 59వ డివిజన్ నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీలోకి దిగనున్నారు. మార్పు కోసం, భవిష్యత్తు కోసం గెలిపించాలని ఆయన ప్రజల్ని కోరుతున్నారు. రాజేంద్రనగర్ సర్కిల్లోని మైలార్దేవపల్లి డివిజన్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నేను పోటీ చేసి ఇప్పుడే నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాల దృష్ట్యా మనసు చెలించి ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఎవరైతే నిజమైన ఉద్యమకారులు ఆ రోజులు తెలంగాణ రాష్ట్రం కోసం పోరాటం చేసిరో వాళ్ళు ఈరోజు విగత జీవులుగా మిగిలి ఉన్నారు. వాళ్లకు రాష్ట్రం వచ్చిన తర్వాత ఒరిగింది ఏం లేదు, ఉద్యోగాలు వచ్చింది లేదు. ఈరోజు ప్రభుత్వం ఈరోజు అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో ఒక్క హామీ కూడా నెరవేర్చినటువంటి సందర్భం ఉంది. కాబట్టి ఒక ఉద్యమకారునిగా తెలంగాణ రాష్ట్రాన్ని మా భుజాల మీద వేసుకొని నడిపించినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకునిగా ఈరోజు మైలార్దేవపల్లి డివిజన్ నుంచి అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నాను. అందరూ కూడా నన్ను ఆదరించగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. నా పేరు ఏనుగంటి రాజు నేత, ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకుడిని. తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిపించినటువంటి ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ నాయకునిగా ఈరోజు జీహెచ్ఎంసీలోని గ్రేటర్ హైదరాబాద్లోని రాజేంద్ర మేడ్చల్ జిల్లా ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్లో 124 నామినేషన్లు నమోదైనట్లు అధికారులు తెలిపారు. నమోదైన నామినేషన్లో 2వ డివిజన్ తెరాస అభ్యర్థిగా పవనిరెడ్డి, 2వ డివిజన్ బాజాపి అభ్యర్థిగా చంద్రిక, టీడీపీ అభ్యర్థిగా నిర్మలా సాంబూర్తి గౌడ్ నామినేషన్లు దాఖలు చేశారు. 4వ డివిజన్ తెరాస అభ్యర్థిగా ప్రభుదాస్, భాజపా అభ్యర్థిగా జయలక్ష్మి, కాంగ్రెస్ అభ్యర్థిగా అంజయ్య నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నామినేషన్ల ప్రక్రియ భద్రతా ఏర్పాట్లను మల్కాజ్గిరి డీసీపీ రక్షిత కె మూర్తి పర్యవేక్షించారు. భారత్ మాతా కీ జై. నా పేరు బంగి జయలక్ష్మి. నేను 4th డివిజన్ బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. అక్కడ వార్డులో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు ప్రతి ఒక్క సమస్యలు నేను నా సమస్యగా భావించి నేను ఆ సమస్యలన్నీ తీర్చడానికి ప్రయత్నిస్తాను. ఖచ్చితంగా వార్డ్ 4లో ఈసారి కాషాయం జెండా ఎగిరేటట్టు చేస్తాను. మా ఎమ్మెల్యే గారు ప్రభాకర్ అన్న గారు కానీ, వార్డు డివిజన్ మహేష్ అన్న గారు కానీ, బ్రహ్మచారి గారు, నరసింహాచారి అందరూ కూడా మాపై ఎంతో నమ్మకాలతో మేము చేసినటువంటి గతంలో గద్వాలో మేము మున్సిపల్ కౌన్సిలర్గా నేను 2 సార్లు, మా భార్య ఒక్కసారి చేసింది. ఆ యొక్క అనుభవాన్ని అజ్ఞానం అంతా కూడా నేను పేద ప్రజల యొక్క అభ్యుదయం కోసం మా నరేంద్ర మోడీ మన పైన ప్రవేశపెట్టినటువంటి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికి ఇలా నేను అభ్యర్థి చంద్రిక మా వైఫ్ ఇద్దరం నామినేషన్ వేయడానికి వచ్చాం. ఇవాళ ఏదైతే తెలంగాణలో ముఖ్యంగా జీహెచ్ఎంసీ పరిధిలో ఏదైతే ఇవాళ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో ఆ ఇబ్బందులను చూసి ఈ టీఆర్ఎస్ ప్రభుత్వానికి సరైన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీయే. కాబట్టి మొన్న దుబ్బాకలో ఎలా అయితే రిపీట్ అయిందో ఈ ఏసోనగర్ డివిజన్ కూడా మరో దుబ్బాకగా చేసి చూపిస్తామని చెప్పేసి ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తలు కలుపుకొని పనిచేసి విజయం వైపు పయనిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. రెడ్డి గారితో నామినేషన్ ఇచ్చడానికి వచ్చినాం. పార్టీ తరఫున నేను ఏఎస్ రావు నగర్ ఇన్ఛార్జిగా ఉంటాను. ఖచ్చితంగా మా పవన్ రెడ్డి గారిని గెలిపించుకుంటాం. ఏదన్నా చిన్న ఇబ్బందులను కూడా ఖచ్చితంగా అన్ని సరి చేసుకొని ఖచ్చితంగా అఖండ మెజారిటీతో పవన్ రెడ్డి గారిని గెలిపించుకుంటాం. జిహెచ్ఎంసీని కూడా ఖచ్చితంగా సింగిల్గా
మేము కైవసం చేసుకుంటాం. దానికి ఎట్లాంటి అనుమానం లేదు. సరే, రాజకీయాలలో ఇవన్నీ మామూలే, అందరూ కూడా పోటీలు ఉంటారు. పోటీలు ఉన్న వాళ్ళందరూ అయితే గెలవరు. ఎట్లాగో అందరూ గెలుస్తామని చేస్తారు, కానీ అందరూ గెలవరు. ఖచ్చితంగా మేము ఇండిపెండెంట్ సింగిల్గా గెలిచి జిహెచ్ఎంసీని కైవసం చేసుకుంటాం. సులేమాన్ నగర్ డివిజన్ కార్పొరేటర్ స్థానానికి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రిజ్వానా బేగం తన నామినేషన్ పత్రాలను రాజేంద్ర నగర్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో రిటర్నింగ్ అధికారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో సులేమాన్ నగర్ డివిజన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహమ్మద్ ఇస్మాయిల్, అభిమానులు పాల్గొన్నారు. मोहम्मद इस्माइल सुलेमान नगर डिवीजन प्रेसिडेंट हूँ। मेरी हैलाने कॉर्पोरेटर के लिए कांग्रेस पार्टी से नामिनेट डाले। आज हम सुलेमान नगर एरिया को बेहतर से बेहतर हम डेवलपमेंट करने की कोशिश करेंगे, आवाम के बीच में रह के, और बेहतर से बेहतर हम काम करेंगे। और इंशाअल्लाह सुलेमान नगर डिवीज़न में जितने पीछे एजुकेशन लोग आनी है उनका हम कोशिश करेंगे कि उनके एजुकेशन. షేర్లింగపల్లి నియోజకవర్గంలోని చందానగర్ 110వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా మంజుల రఘునాథ్ రెడ్డి జీహెచ్ఎంసీ కార్యాలయంలో నామినేషన్లు వేశారు. మరి మంజుల రఘునాథ్ రెడ్డి గారిని టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ప్రకటించడం నాకు ఎంతో సంతోషకరంగా ఉంది. ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రులు కేసీఆర్ గారికి, యువ నాయకులు కేటీఆర్ గారికి, మరియు మా ఎమ్మెల్యే గాంధీ గారికి, ఎంపీ రంజిత్ రెడ్డి గారికి, మా పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇది ఇలాగే బంపర్ మెజారిటీతో గెలిచి వస్తామని పూర్తి నమ్మకంతో మేమున్నాం. షేర్లింగపల్లి నియోజకవర్గం ఓల్డ్ మాదాపూర్ 107వ డివిజన్ టీఆర్ఎస్ అభ్యర్థిగా వి జగదీశ్వర్ గౌడ్ జీహెచ్ఎంసీ కార్యాలయంలో నామినేషన్ వేశారు. తనను గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. హఫీజ్పేట్ మాదాపూర్ నామినేషన్ పూర్తి చేసుకొని రావడం జరిగింది. కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి మా హఫీజ్పేట్ తరఫున, మాదాపూర్ తరఫున టికెట్ కేటాయించినందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాల ద్వారా ఖచ్చితంగా డిసెంబర్ 1 నాడు నిర్వహించబోయేటటువంటి ఎలక్షన్లో విజయం సాధిస్తామని చెప్పి విశ్వాసం వ్యక్తం చేస్తూ, క్షేత్రస్థాయిలో మా గౌరవ శాసనసభ్యులు శ్రీ అరిపూడి గాంధీ గారు, మా గౌరవ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ శ్రీ రంజిత్ రెడ్డి గారి యొక్క చేయూత అద్భుతంగా ఉంది. వారి యొక్క కృషి వల్ల షేర్లింగంపల్లి నియోజకవర్గం అభివృద్ధి దిశలో పయనిస్తూ ఉంది. ఆ క్రమంలో మా హఫీజ్పేట్, మా మాదాపూర్ డివిజన్లో అభివృద్ధిని చూసి ప్రజలు ఓటేస్తారని చెప్పేసి, అదే మాదిరిగా టీఆర్ఎస్ శ్రేణులందరూ కూడా అభివృద్ధిలో ముందు నుండి సహకారం అందిస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా నేను మనవి చేసేది ఏంటంటే, హఫీజ్పేట్ ఓటర్లను కానీ మాదాపూర్ ఓటర్లు గారితో విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే, రేపు నిర్వహించేటటువంటి 1 నాడు జరిగే ఎలక్షన్లో కారు గుర్తుకు ఓటేసి గెలిపియవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. హఫీజ్పేట్ మాదాపూర్ నామినేషన్. మూసారాంబాగ్ బీజేపీ అభ్యర్థి బొక్క లక్ష్మీ మధుసూదన్ రెడ్డి భారీ ర్యాలీతో వెళ్లి నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రెసిడెంట్ విజయకాంత్, స్థానిక నాయకులు పాల్గొన్నారు. భారత్ మాతా కీ జై. భారతీయ జనతా పార్టీ ముస్లింబాగ్ డివిజన్ 25వ వార్డు నుండి నన్ను అభ్యర్థిగా నియమించిన బండి సంజయ్ కుమార్ అన్నగారికి హృదయపూర్వక ధన్యవాదాలు. డివిజన్లో నామినేషన్ వేయడం జరిగింది.
ముస్రాంబాగ్ స్థానికులు డిసెంబర్ 1వ తేదీన జరిగే పోలింగ్లో నాకు ఓటు వేసి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో గల డివిజన్లకు నామినేషన్ వేసే ముందు టీఆర్ఎస్ అభ్యర్థులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్, మిర్యాలగూడ శాసనసభ్యులు భాస్కర్రావు, స్టేట్ జనరల్ సెక్రటరీ రవీంద్రరావు, శ్రీధర్ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం బోరబండ క్యాండిడేట్ బాబా ఫసుద్దీన్, రహ్మద్ నగర్ నుంచి సీఎన్ రెడ్డి, యూసఫ్గూడ నుండి రాజు పటేల్, వెంగళరావు నగర్ నుండి దేదీప్య, ఎర్రగడ్డ నుంచి పల్లవి యాదవ్ నామినేషన్లు దాఖలు చేశారు. బాబా ఫసీయుద్దీన్ గారు, మిర్యాలగూడ శాసనసభ సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు గారు, టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోదరులు వరంగల్ ఉమ్మడి జిల్లా ముద్దుబిడ్డ రవీంద్రరావు గారు, అదేవిధంగా ఈ యొక్క నామినేషన్ ప్రక్రియలో పాల్గొనడానికి వచ్చినటువంటి అన్ని డివిజన్ల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, వివిధ స్థాయిలో ఉన్నటువంటి మిత్రులు, ఇవాళ ప్రత్యేకంగా ఈ కార్యక్రమంలో ఈ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. జూబ్లీహిల్స్ నియోజకవర్గం సోమాజిగూడ డివిజన్ ఎల్లారెడ్డిగూడ పీజీఆర్ కమ్యూనిటీ హాల్లో కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జూబ్లీహిల్స్ శాసనసభ్యులు మాగంటి గోపీనాథ్, డివిజన్ ఇన్ఛార్జ్ మర్రి రాజశేఖర రెడ్డి, వనం సంగీత శ్రీనివాస్ యాదవ్, సోమాజిగూడ టీఆర్ఎస్ కార్పొరేటర్ అభ్యర్థి డివిజన్ అధ్యక్షులు అప్పు ఖాన్, ఇతర నాయకులు, పార్టీ కార్యకర్తలు తదితరులు భారీగా పాల్గొన్నారు. అందరిని కూడా ఒక్కసారి ప్రతి ఇంటింటికి కూడా మనకి 10 రోజుల్లో మినిమం 2-3 సార్లు కలిసి చాలు. మనకి ఈ కాలనీ చుట్టుపక్కల కాలనీస్ వాళ్ళందరూ కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఎంతో అభివృద్ధి జరిగింది కాబట్టి ఇంతకుముందు గతంలో లైట్లు ఏం లేవు, నాగార్జున నగర్ కాలనీ కానీ మీరే ఎంచుకున్నారు. అనేక పనులు మనం అన్ని కాలనీలు వేసాం. మరి అన్ని పెద్ద పెద్ద ఫ్లాట్స్ వాళ్ళు కూడా మేము డెఫినెట్గా వాళ్ళ ఇంటి ముందు కూడా ఈ ఇనాగ్రేషన్స్ అన్నీ కూడా కట్టించుకున్నారు. మరి ఈ విధంగా మనం మీ డేస్లో డోర్ టు డోర్ వెళ్దాం. ఎందుకంటే ఎక్కువ టైం లేదు, మనం టైం కూడా వేస్ట్ చేసుకోవద్దు. అందుకని ఒక్క బూత్ మీటింగ్ ఒకటి పెట్టుకుని మీ అందరికీ బూత్ వారీగా బాధ్యతలు అప్పచెప్పేద్దాం. నేను ఉన్నాగా నాకు చెప్పండి, మనం చూసుకుందాం. బూత్ మెజార్టీ కాదు. ఇప్పుడు ఏంటంటే కేటీఆర్ గారు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ టీఆర్ఎస్ పార్టీ, ఆయన ఒక్క హైదర్ నగర్ డివిజన్కి ఇన్ఛార్జ్ అయ్యాను. అంత పెద్ద మంది అంటే వర్కింగ్ ప్రెసిడెంట్ హైదర్ నగర్ డివిజన్కే ఇన్ఛార్జ్ తీసుకున్నాడు అంతే. మరి కవిత గారు ఆమె కూడా ఒక డివిజన్కి ఇన్ఛార్జ్ తీసుకుంది. అట్లా మీరు ఎవరు ఫీల్ కాకుండా మీరు పోతే ఎవరు కూడా డివిజన్ లీడర్లు వద్దు. డివిజన్ గురించి ఆలోచించదు. డివిజన్ గురించి మేము చూసుకుంటాం. మీకు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇప్పుడు సపోజ్ నరేంద్ర యాదవ్ ఉన్నాడు, నరేంద్ర యాదవ్ ఒక బూత్ ఇద్దాం. ప్రతి ఒక్కళ్ళు కూడా అదే అనాలి, మేము గవర్నమెంట్ మేము పనులు చేస్తాం. కానీ మీరు అనవసరంగా వేరే పార్టీకి ఓట్లు వేస్తే. సైదాబాద్ డివిజన్ బీజేపీ పార్టీ ఆఫీసులో బీజేపీ సీనియర్ లీడర్ కొత్త కాపు రవీందర్ రెడ్డి స్థానికులతో సమావేశం ఏర్పాటు చేశారు. తాము అధికారంలోకి రాగానే వారి సమస్యలు పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. నా ఇల్లు మధ్యలో ఉన్నా సరే నేను బాధపడ్డా, నన్ను ఊసుకున్నాను, సిస్టర్ నన్ను ఊసి బాధపడ్డది. అయ్యో అన్న ఉన్నాడు అనుకుంటారా, నేను వస్తే పథకం అంటే తప్పలేదు. ఇద్దరు నిలబడినప్పుడు ఒకటే ఉంటుంటారు, 2 చెప్పేసి ఉద్దేశంతో నాకు మొత్తం పక్కన పోయా. అంటే అంత బాధపడి కూడా అంత భయపడుతుంటా కూడా అలా ఓటు వేస్తే ఇలా ఏం చేస్తున్నాను ఇది వచ్చా అన్నట్లు ఏదో డెవలప్మెంట్ ఇస్తానన్నా రహమత్ నగర్ డివిజన్ నుంచి ఎంఐఎం పార్టీ కార్పొరేటర్ అభ్యర్థిగా మహమ్మద్ సులేమాన్ యూసఫ్గూడ వార్డు ఆఫీసులో నామినేషన్ దాఖలు చేశారు. रहमत नगर डिवीजन से एमआईएम पार्टी से मैं अल्लाह का शुक्र अदा करता हूँ. असद साहब अकबर साहब की बदौलत से मेरे को यहाँ पे रहमत नगर डिवीज़न में टिकट दिए. मैं इंशाल्लाह मजलिस का नाम रखूँगा. यहाँ पे मजलिस से कैंडिडेट जीतेंगे इंशाल्लाह रहमत नगर डिवीज़न से. मैं सब आवाम का शुक्रिया अदा करता हूँ जो आवाम जो है मजलिस को उड़दा लेंगे इंशाल्लाह. इससे पहले कोई पार्टी में कांटेस्ट करे थे? नहीं, ये फर्स्ट टाइम मजलिस ही पार्टी थी, मजलिस ही टिकट दी. फर्स्ट टाइम मजलिस से डरा हुआ हूँ. पब्लिक में क्या मैसेज देना चाहते हैं?
पब्लिक में मैसेज ये देना चाह रहा हूँ कि जो भी है मजलिस जो है हर चीज़ का हल करने वाली है, गरीबों को देखने वाली है। हर पार्टी आवाम की जो है ना पब्लिक को जो है समझती, ये मजलिस पार्टी है जो आवाम की हर परेशानी को समझ सकती है। इसलिए अगर आवाम मजलिस को लेंगी तो उनका हर चीज़ का अच्छा होगा। ओल्ड सिटी में सबको मिला, न्यू सिटी में किसको भी नहीं मिला, इसलिए न्यू सिटी भी अगर एमआईएम अगर आ जाएंगे तो यहाँ भी सब। అక్బర్బాద్ డివిజన్ బీజేపీ అభ్యర్థి నవీన్ రెడ్డి ర్యాలీగా వచ్చి సైదాబాద్ ఏ కాలనీలో నామినేషన్ వేశారు. బీజేపీ 100 స్థానాలను గెలిచి మేయర్ పదవి కైవసం చేసుకుంటున్నట్టు ఆయన ధీమా వ్యక్తం చేశారు. నా పేరు బాస్పల్లి నవీన్ రెడ్డి. అక్బర్బాద్ డివిజన్ 27వ వార్డులో ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ తరఫున ఈ నామినేషన్ నేను దాఖలు చేశాను. భారతీయ జనతా పార్టీ ఏదైతే రాష్ట్ర అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు మరియు ఇతర నాయకులు నా పైన నమ్మకం పెట్టుకొని ఏదైతే సీటును నాకు కేటాయించారో తప్పకుండా ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈ టీఆర్ఎస్ అసత్యాల ప్రచారాన్ని ఎండగడుతూ ఈ ఎంఐఎం అకృత్యాలని తప్పకుండా దాన్ని అణిచివేసే విధంగా నేను తప్పకుండా ముందుకు పోతూ తప్పకుండా భారతీయ జనతా పార్టీ అక్బర్బాద్లో జెండా ఎగరేస్తుందని చెప్పి ధీమాతో వ్యక్తం చేస్తున్నాను. అలా ఇలా కాకుండా 3000 మెజారిటీతో ఇంకా పైసలకు మెజారిటీతో భారతీయ జనతా పార్టీ అక్బర్బాద్లో తప్పకుండా గెలుస్తుందని చెప్పి సందర్భంగా మలక్పేట్ డివిజన్ బీజేపీ అభ్యర్థి అభిషేక్ గౌడ్ బీజేపీ కార్యకర్తలతో ర్యాలీగా వెళ్లి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. బీజేపీ అధికారంలోకి వస్తే బండి సంజయ్ మాట ప్రకారం 25,000 రూపాయలు వరద బాధిత కుటుంబాలకిచ్చి ఆదుకుంటామని ఆయన తెలిపారు. ఇక టీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్ అభ్యర్థి సిఎన్ రెడ్డి రహమత్ నగర్ నుండి పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి యూసఫ్గూడ వార్డు ఆఫీసులో నామినేషన్లు దాఖలు చేశారు. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ ప్రభుత్వాలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తీవ్ర విఫలమయ్యారని, హైదరాబాద్ లో భారీ వరదలు వస్తే ప్రజలకు ఎలాంటి సహాయం అందించడం లేదని మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్ రెడ్డి, కొండా విశ్వేశ్వరరెడ్డి విమర్శించారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం జీహెచ్ఎంసీ అభ్యర్థులతో పాటు మహేశ్వరం నియోజకవర్గ అభ్యర్థులతో కలిసి మైలార్దేవపల్లి డివిజన్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ ఇంట్లో ముఖ్య నేతల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, కొండా విశ్వేశ్వరరెడ్డి పాల్గొని నేతలకు, పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. బ్రాండ్ ఇమేజ్ కాబట్టి దాని మీద ఎన్నికలకు పోదామనే మాట చెప్తూ ఈరోజు ఇక్కడ మైలార్దేవపల్లి అభ్యర్థి శ్రీనివాస్ గౌడ్ గారు స్థానికంగా పార్టీలు మారినటువంటి శాసనసభ్యుడి బంధువులకు వ్యతిరేకంగా గతంలో 2 సార్లు పోటీ చేసినాడు. ఇక్కడ ప్రజల పక్షాన గొంతుగా కావాలని ఆకాంక్షిస్తూ ఉన్నాడు. అందుకే కాంగ్రెస్ పార్టీ మరొక్కసారి తన అభ్యర్థిత్వాన్ని నిలబెట్టింది. అదేవిధంగా అత్తాపూర్ లోపల వాసవి ముద్దగోని వాసవి గౌడ్ గారు, అదేవిధంగా రాజేంద్ర నగర్ లోపల దివ్య గారు, బత్తల దివ్య గారు, దాని పక్కన సులేమాన్ నగర్, అదేవిధంగా శాస్త్రిపురం లోపల కూడా అభ్యర్థులు నిలుచున్న పెట్టినాం. ఈ రాజేంద్ర నగర్ శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి అభ్యర్థుల కుటుంబ సభ్యులు, మా కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ శ్రేయభిలాషులు అందరూ కూడా ఇల్లు తిరిగి 10 రోజులు ఓటర్లను అభ్యర్థిస్తాం. ఓటర్లకు 2 చేతులు ఎత్తి నమస్కరించి కోరుతాం. ఈసారి కాంగ్రెస్ను ఆశీర్వదించండి. ఈ ప్రభుత్వాలు ఈ ప్రజల మీద అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరికి వ్యతిరేకంగా ప్రశ్నించడానికి, మీ పక్షాన నిల్చోవడానికి కాంగ్రెస్ అభ్యర్థులకు ఆశీర్వదించమని సందర్భంగా కోరుతా ఉన్నాం.
తొందరనే అయిపోతుంది. అది సర్వేల ద్వారా, టీఆర్ఎస్ సర్వేల ద్వారానే తెలిసిపోయింది. ఎందుకంటే కేసీఆర్ గారికి సర్వేల మీద చాలా నమ్మకం. కరోనా వచ్చినప్పుడు సర్వే చేస్తే కొంచెం దెబ్బతింటాం టీఆర్ఎస్ పార్టీ అని వచ్చింది. ఫ్లడ్స్ వచ్చినాక సర్వే చేస్తే ఇంకా దెబ్బతింటామని, ఇక దుబ్బాకు వచ్చినాక వాళ్ళు ఓడిపోతే ఇంకా దెబ్బతిన్నామని, అంటే రోజుకు గ్రాఫ్ పడిపోతుంది. అందుకే ఏదైతే ఫిబ్రవరి ఎలక్షనో జనవరిలో అన్నారు, తర్వాత సంక్రాంతికి అన్నారు, దాని తర్వాత డిసెంబర్లో అన్నారు, డిసెంబర్ 2వ వీక్, తర్వాత డిసెంబర్ 9 అన్నారు, ఇప్పుడు లాస్ట్కు డిసెంబర్ 4 నుంచి 1 చేసిందంటే రోజుకు తన చేపించే సర్వేల దాన్ని గ్రాఫ్స్ పడిపోతుంది. అందుకే ప్రధానాంశాలు మరొకసారి చూద్దాం. కేపీహెచ్బీ కాలనీలో టీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశం. మత విద్వేషాలను తిప్పికొట్టాలని మంత్రి పువ్వాడ పిలుపు. మెదక్ జిల్లా చేగుంటలో దుబ్బాక ఎమ్మెల్యే పర్యటన. అభివృద్ధికి అడ్డుపడితే ఊరుకోమని స్పష్టం. జీహెచ్ఎంసీ ఎన్నికల నుండి తప్పుకున్న జనసేన. బీజేపీకి సంపూర్ణ మద్దతు ప్రకటించిన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్. మన్సూరాబాద్ లో టీఆర్ఎస్ రెబల్ అభ్యర్థిగా ఏలుకొండ రామ్కోటి నామినేషన్. ప్రభుత్వం ఉద్యమకారులకు అన్యాయం చేసిందంటూ ఆగ్రహం. సమగ్ర సమాచార శ్రవణికై చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.